హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వుల లడ్డు చేయబోతున్నాను. ముందుగా నేను ఇలా నువ్వుల్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్లో తీసుకొని మొత్తం ఇది తడి పీల్చే వరకు ఇలా పెట్టేసి ఈ పర్వతంలో వేసి ఆరబెట్టేసుకున్నాను. ఇలా పర్వతంలో చక్కగా ఆరబెట్టేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, నువ్వుల లడ్డు కోసము నువ్వులనైతే ఇలా చక్కగా వేపేసుకుంటున్నాము. మంచిగా ఇవి పచ్చి వాసన పోయి మంచిగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, నువ్వులను ఇలా చక్కగా వేపేసుకోవాలి. నువ్వులు ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు నువ్వులు అయితే వేపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వుల పొడిలోకి కొన్ని బాదంలు, కొన్ని జీడిపప్పులు, కొంచెం కొబ్బరి తీసుకున్నాము. వీటిని ఇప్పుడు కొద్దిగా గోలంలో నెయ్యి వేసి దోరగా వేపేసుకున్నాము ఒక్కొక్కటి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా నెయ్యి తీసుకున్నాము. ఈ నెయ్యిలో ఫస్ట్ బాదాన్ని వేపేసుకున్నాము. చూడండి, ఇది దోరగా వేపేసుకున్నాము. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాము. ఇప్పుడు బాదంలో ఏం చేసాము, జీడిపప్పులు వేసుకున్నాము ఫ్రెండ్స్. కాజు కూడా దూరంగా వేగిపోయినాయి, కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా తీసేసి అదే నీళ్ళు కొద్దిగా కొబ్బరి వేపేస్తాం.
కొబ్బరి కూడా వేగిపోయిందండి. చక్కగా స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ఇలా వేపి పెట్టుకున్న వాటిలో నుంచి ఫస్ట్ కొబ్బరిని తీసుకొని మిక్సీకి వేసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరిని ఇలా కచ్చపచ్చగా వేసుకొని ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు కూడా యాడ్ చేసేసామండి. ఇప్పుడు 3 మిక్సీకి వేసుకొని ఇలా కచ్చపచ్చగా వేసాము. ఇలా దీంట్లోకి తీసేస్తాం బౌల్లోకి. ఇప్పుడు ఈ విధంగా నువ్వుల్ని కూడా మిక్సీకి వేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు ఈ విధంగా అయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి. చూడండి, ఇందులో ఇప్పుడు తగినంత బెల్లం యాడ్ చేసాం. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ నువ్వుల పిండిని చక్కగా మిక్సీకి వేసాము. ఇందులో ఇలా వేసేసుకున్నాము. ఈ విధంగా పొడి అంతా మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. చక్కగా కలిపేసి ముద్దలు కట్టేసారు. చూడండి చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో. ఇందులో కరెక్ట్గా తగినంత బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి చేదు అనేది లేదు. పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. నువ్వులతో చేసింది ఏదైనా మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.